ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనము. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, పాపమును గూర్చి ఒప్పింపజేయుటకు దేవుడు 3 విధములుగా ఆత్మలో కార్యం చేయును. 1 మనస్సాక్షి, 2 దేవుని వాక్యము, 3 పరిశుద్ధాత్మ. మొదటగా మనం గమనించినప్పుడు మనస్సాక్షి. దేవుని వాక్యము వ్రాయబడక మునుపు దేవుడు పాపమును గూర్చి పాపిని ఒప్పింపజేయుటకు గాను మనస్సాక్షిని ఉపయోగించుకొనేను. ఆదాము అవ్వలు పాపమున పడిన వెంటనే దేవుడు వారితో మనస్సాక్షి ద్వారా మాట్లాడాను. ఆదికాండము 3వ అధ్యాయం 10వ వచనములో, అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటిని అన్నాను. ఇక్కడ మనం గమనించినప్పుడు వారు పాపమును గ్రహించినట్లుగా మనం చూడవచ్చు. దిగంబరత్వమును గుర్తించిరి. దేవుని సన్నిధిని నిలుచుటకు భయపడి చెట్ల చాటున దాగుకొని ఉన్నారు. వారి పాపమును గూర్చి వారిని ఒప్పింపజేసినది వారి మనస్సాక్షియే. 2వది దేవుని వాక్యం. పాపిని పశ్చాత్తాపమునకు నడుపుటలో దేవుడు ఉపయోగించిన 2వ సాధనము దేవుని వాక్యమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము ప్రకారము, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నదని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగనే 3వది పరిశుద్ధాత్మ. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనములో, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పుని గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకము నా యందు విశ్వాసముంచలేదు గనక పాపమును గూర్చి పరిశుద్ధాత్మ ఒప్పుకొనజేయునని తెలియజేస్తూ ఉన్నాడు. ఇదియే పరిశుద్ధాత్మ ఒప్పింపజేయు పాపం. కనుక ప్రియులారా, పాపి నేను దొంగిలిడి తిని అబద్ధమాడి తిని వ్యభిచరించి తిని అని ఒప్పుకుని చేయుటదే. అయితే వారు క్రీస్తు యేసును రక్షకునిగా విశ్వసింపనందున పాపము చేయుచున్నారని ఒప్పింపజేయును. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు ఈ లోకమున ప్రత్యక్షమగుడు తోడనే ఆయనను అంగీకరింపని పాపము భయపడెను. కనుక మీరు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి సమస్త పాపములన్నీ ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే పాప క్షమాపణ కలగజేయును. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.